అయినా ఆర్డర్స్ వేస్తున్నావేంటి? లిమిట్స్ క్రాస్ చేస్తే బాగుండదు చెప్తున్నా. శ్రావ్య ఆర్డర్స్ వేయటం లేదు రాజీవ్, నీ మీదున్న ప్రేమ వల్ల తను అలా మాట్లాడుతుంది. అదే వద్దని చెప్తున్నాను. చూడు శ్రావ్య, కనీసం గుళ్ళోనైనా నోటుకొచ్చింది వాక్కుండా నువ్వు ప్రశాంతంగా ఉండు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. అమ్మా, బోనం దించే వరకు జ్యోతి పక్కన ఒకరు ఉండాలని ఇంటి దగ్గర పెద్దావిడ చెప్పింది కదా. సరే రాజీవ్, త్వరగా వెళ్ళి ప్రదక్షిణలు పూర్తి చేయండి. పద జ్యోతి. పోచమ్మ తల్లి, నాకు బోనాలెత్తే వరమిచ్చావు. నా భర్త నాతో కలిసి నడిచే భాగ్యాన్ని ప్రసాదించావు. నీ బోనం కోసం నడక మొదలుపెట్టిన నేను ఇంకా ఆగకుండా ఒకరి చేయి ఒకరం పట్టుకుని కలిసి జీవిత ప్రయాణం చేయాలి. ఎలాంటి శక్తులు మమ్మల్ని విడతీయకుండా, మా ఇద్దరికి ఎలాంటి దిష్టి తగలకుండా నువ్వే చూడాలి. అంతేకాదమ్మా, ఈరోజు నా కన్న తల్లి కూడా ఎలా ఉంటుందో చూడబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కాస్త ఓర్పుతో ఉండు శ్రావ్య. అయినా రాజీవ్ని ఎదిరించి మాట్లాడడం, కమాండ్ చేయడం మానుకోకపోతే వాడు నీకెప్పటికీ దగ్గర కాడు అని నీకు ఆల్రెడీ చెప్పాను. కానీ నువ్వేమో జ్యోతి మీద ఉండే ఉక్రోషంతో రాజీవ్ మీద మాట అదుపు తప్పుతున్నావు. నీ మహిమ చాలా గొప్పది తల్లి. జ్యోతితో బోనం ఎత్తించావు, తన పక్కన భర్తని నడిపిస్తున్నావు. నాకు చాలా తృప్తిగా ఉంది. ఆ జంటని చూస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. శ్రావ్య కూడా వచ్చిందా? తనెక్కడుంది? ఎక్కడికి వెళ్ళినా ఈ దరిద్రం మనల్ని వదలదా మాధవి గారు? దూరం పెట్టాలని ఎంత ట్రై చేసినా ఏదో విధంగా మన ముందుకొచ్చి కోపం తెప్పిస్తూనే ఉంది. జ్యోతి వస్తుందని ముందే తెలిసి తను కూడా బోనం ఎత్తుకొని వచ్చి ఉంటుంది. పోచమ్మ తల్లి, రాజీవ్కి భార్యగా జ్యోతి ఉండేలా దీవించు తల్లి. వాళ్ళిద్దరినీ భార్యాభర్తలుగా సుఖ సంతోషాలతో ఉండాలని దీవించు.
ఏమైందమ్మా? కాలు జారిందమ్మా. ఇరవై 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. స్కెచ్ పూర్తి కాగానే ఫోన్ చేస్తాను. నేనిక్కడ ప్రదక్షిణలు చేస్తూ భక్తి అమ్మవారి మీద ఉంటే ఆరాటం అమ్మ మీద ఉంది.